ఒక ప్రాంతంలో పూట గడవని స్థితిలో వయసు పైబడిన తల్లిదండ్రులు తన కొడుకు దగ్గరికి వచ్చారు. అలా వచ్చిన అత్తమామలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని కోడలు తన భర్తతో ఖచ్చితంగా చెప్పేసింది. ఇద్దరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి ఆ వృద్ధ దంపతులను ఇంటి బయట ఒక చిన్న పందిరి వేసి అందులో ఉంచారు. వారికి ఎటువంటి వసతులు కల్పించలేదు. చివరికి వారు తినే కంచం విషయంలో కూడా కుక్కకు వాడినటువంటి ఒకే ఒక కంచాన్ని వారికి ఇచ్చారు. ఆ ఒక్క కంచంలో ఒకరి తర్వాత ఒకరు భోజనం చేసే పరిస్థితి. అలా రోజులు గడుస్తున్నప్పుడు ఒకరోజు ఆ కంచం కనబడకుండా పోయింది. కుక్కకు పెట్టిన కంచంలో వారికి పెడుతున్నాననే కోపంతో మామగారే ఆ కంచాన్ని దాచి ఉంటారని కోడలు అనుకొని తన భర్తకు లేనిపోని మాటలు చెప్పి గొడవకు దింపింది. కొడుకు తన తండ్రితో, "అదేమిటి నాన్న, మీ కంచాన్ని ఎందుకు దాచిపెట్టారని నిలదీశాడు. అందుకు ఆ తండ్రి, "నాకు మీ అమ్మకు ఉన్నది ఒకటే కంచం. అది కూడా నేను దాచిపెట్టేస్తే మాకు తిండి ఉండదు. నేనెందుకు దాన్ని దాచిపెడతాను" అని బదులిచ్చాడు. అలా కంచం విషయంలో తల్లిదండ్రులకు, కొడుకు కోడలికి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో మనవడు అక్కడికి వచ్చి, "నాన్న, నేనే ఆ కంచాన్ని తీసి దాచిపెట్టాను. ఇందులో తాతయ్య తప్పేమీ లేదని" చెప్పాడు. "నువ్వెందుకు దాచిపెట్టావురా" అని ఆ కుమారుని తల్లి అడిగితే, "మన ఇంట్లో కుక్కకు పెట్టిన కంచం అదొకటే ఉంది కదమ్మా. రేపు నేను పెద్దయ్యాక నాకు పెళ్ళవుతుంది కదా. నువ్వు నాన్న నా దగ్గరికి వస్తే మీకు భోజనం పెట్టడానికి ఈ కంచం కావాలి కదా. అందుకే ఇప్పటి నుండే దాన్ని దాచిపెడుతున్నా" అని చెప్పాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును అని గలతీ 6:7లో ఉన్న ప్రకారం మనం ఏది విత్తుతామో దాన్నే కోయక తప్పదు అని